అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు గత కొన్ని రోజులుగా ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు గొడవలు పడ్డా పోలీసులు ఉపేక్షించారని, వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిమ్మన్నారు. ఇక శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఏ పార్టీ వారిపైనైనా చర్యలు తప్పవన్నారు. కొందరు రప్పా అంటే మరికొందరు చంపుతామన్న పోస్టర్లు పెడుతున్నారని తెలిపారు. వీరంతా మరో 20 ఏళ్లు మా దరిదాపుల్లో కూడా ఉండరని వివరించారు. నాయకులే కాదు, ఎవరు అన్యాయం చేసినా గానీ చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎమ్మెల్యే జోక్యం కానీ ఎక్కడ ఏమీ ఉండదు. పాటించి చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ మాదిరి రఫానో, లేకపోతే మా గవర్నమెంట్ వస్తే చూస్తామనో, లేకపోతే ఇంకొకటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది, కలర్ కంటున్నాడు పగలటి కళ్ళు, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వచ్చేదని. ఇంకా 20 ఏళ్ళు మీ దరిదాపుల్లో కానీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక నాయకుడు రఫా అంటాడు అంటే డిస్టర్బెన్స్ చేయాలా, పెట్టుబడులు రాకోకుండా చేయాలా. ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తా ఉన్నారు. ఇంకో నాయకుడేమో నేను బయటకు వస్తే నా తడాక ఏందో చూపిస్తానని చెప్తున్నాడు. మొత్తం దాదాపు వాళ్ళ నాయకులు 50 మందికి పైగా ఈరోజు జైల్లో కూర్చునే పరిస్థితి. ఇప్పుడు నాయకులే కాదు, ఎవరు అన్యాయం చేసినా గానీ చట్టం